ఒక ఊరిలో లక్ష్మమ్మ, మంగమ్మ అనే ఇద్దరు మహిళలు పక్కపక్కన ఇళ్లల్లో నివసించేవారు. లక్ష్మమ్మకు 4 గేదెలు ఉండేవి. మంగమ్మకు 10 గేదెలు ఉండేవి. ఇద్దరు పాలు, పెరుగు, నెయ్యి అమ్మి వ్యాపారం చేస్తూ జీవించేవారు. ఇద్దరికి మంచి స్నేహం కలిగి ఉండేది. ఒకసారి మంగమ్మ తనకు చాలా అవసరం ఉంది అని లక్ష్మమ్మ దగ్గర కొంచెం ధనము అప్పుగా తీసుకుంటుంది. తరువాత చాలా నెలలు గడిచినను మంగమ్మ లక్ష్మమ్మకు అప్పుగా తీసుకున్న ధనం తిరిగి ఇవ్వలేదు. ఒకరోజు లక్ష్మమ్మ మంగమ్మతో తన దగ్గర తీసుకున్న ధనము తిరిగి ఇవ్వమని కోరింది. అప్పుడు మంగమ్మ తన దగ్గర 10 గేదెలు ఉన్నాయి, పాలు అమ్ముకుంటే నీకంటే నాకే ఎక్కువ ధనం వస్తుంది. అలాంటప్పుడు 2 గేదెలున్న నీ దగ్గర నేనెలా అప్పు తీసుకుంటాను అని లక్ష్మమ్మతో గొడవకు దిగింది. ఇంకా లక్ష్మమ్మ ఊరి పెద్ద అయిన రామయ్య దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేసింది. రామయ్య మంగమ్మను పిలిచి లక్ష్మమ్మ దగ్గర తీసుకున్న అప్పు విషయం అడిగి ఇద్దరిని విచారించాడు. వారి ఇద్దరి వాదనలు విని తర్వాత ఇద్దరిని ఇంటికి వెళ్ళి తను పిలిచినప్పుడు రమ్మన్నాడు. ఒక 2 వారాల తర్వాత వర్షము బాగా కురిసింది. ఆ రోజు రామయ్య లక్ష్మమ్మను, మంగమ్మను తన దగ్గరికి రమ్మని పిలిపించాడు. వర్షము వల్ల దారులన్నీ బుడదమట్టితో, వర్షం నీటితో నిండి ఉన్నాయి. వాళ్ళ కాళ్ళ పాదాలకి బుడద మొత్తం అంటుకుంది. ఇద్దరు రామయ్య ఇంటి దగ్గరికి రాగానే ఇంటి ముందర గంగాళములో ఉన్న నీటితో పాదాలను శుభ్రం చేసుకొని రమ్మన్నాడు. ఇద్దరు అలాగే వాళ్ళ పాదాలను శుభ్రపరుచుకొని వచ్చారు. అప్పుడు రామయ్య తన ముందర ఉన్న లక్ష్మమ్మ, మంగమ్మతో ఇలా చెప్పాడు. మంగమ్మ, నీవు అప్పు తీసుకొన్నది నిజమే. ఎందుకంటే లక్ష్మమ్మ 2 చెంబులతో తన పాదాలను మొత్తము శుభ్రంగా కడుక్కున్నది. కానీ నీవు 6 చెంబుల నీళ్లతో పాదాలను కడుక్కున్నావు. అయినా నీ పాదాలకు ఉన్న బుడద మట్టి సరిగ్గా శుభ్రం చేసుకోలేకపోయావు. అందువల్ల లక్ష్మమ్మ తన 2 గేదెల పాడితో పొదుపుగా సంసారం చేసుకొని ధనమును కూడబెట్టుకుంది. నీవు మాత్రం 10 గేదెల పాడి ఉన్నా కూడా దుబారా ఖర్చులు చేసుకొని అప్పులు చేసుకున్నావు అని గంభీరంగా రామయ్య మంగమ్మతో చెప్పాడు. అప్పుడు మంగమ్మ తన తప్పు ఒప్పుకుని లక్ష్మమ్మ అప్పు తీర్చింది. ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ వకుల తెలుగు స్టోరీస్.